Hello, praise the Lord. How are you? హలో దేవునికి స్తోత్రం బాగున్నారా? I hope you are well since I've seen you last time. నేను మొన్న మిమ్మల్ని చూసిన తర్వాత ఇప్పటి వరకు బాగున్నారని అనుకుంటున్నాను. Hope that God has been with you. దేవుడు మీతో ఉన్నాడని నమ్ముచున్నాను. Hope that you are walking with God. దేవునితో మీరు నడుస్తున్నారని నమ్ముతున్నాను. Hope that you are getting closer to God every day in your life. మీ జీవితంలో ప్రతిరోజు దేవునికి ఇంకా దగ్గరగా వస్తున్నారని నమ్ముతున్నాను. Today my desire is to help you know God a little bit better than before. ఈ రోజు నా ఆశ ఏంటంటే ముందటి కన్నా దేవుణ్ణి మీరు ఇంకొంచెం ఎక్కువగా తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. So before we go into the Word of God, దేవుని వాక్యం చూసుకోకముందు let us pray and ask God for God's help to understand Him. ఆయన అర్థం చేసుకోవడానికి దేవుని సహాయాన్ని మనం అడుగుదాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Our Heavenly Father, we want to thank you for being with us right now. పరలోకముందన్న మా తండ్రి, మాతో మీరు ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. You said in your word that if there are at least two people that you will be with us. ఆయన మీ వాక్యంలో మీరు చెప్పారు, ఎక్కడైతే మీ నామంలో ఇద్దరు చేరి ఉంటారో వారి మధ్య మీరు ఉంటా అన్నారు. And not even two, Lord, but even if there is one, you said, I will not leave you nor forsake you. I will always be with you. ఇద్దరే కాదు, ఒక్కరే ఉన్నప్పటికి కూడా నిన్ను విడువను ఎడబాయనని మీరు చెప్పారు. You said you will be with us. మీరు మాతో ఉంటా అన్నారు. So thank you for being with us right now. అయ్యా, ఇప్పుడు మాతో మీరు ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. We want to look into your word. అయినా మీ వాక్యాన్ని మేము చూసుకుంటున్నాం. And as we look into your word, అయినా మీ వాక్యాన్ని మేము చూస్తూ ఉండగా please help us understand you. దయచేసి మీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మాకు Please సహాయం send us చేయండి. your Holy Spirit అయ్యా, మీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మా మీదికి పంపించమని that we వేడుకుంటున్నాం. might understand you and your word. అయ్యా, మిమ్మల్ని మీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామములో అడుగుచున్నాను నా తండ్రి. Amen. For today, I would like to take your attention to John chapter 14. ఈరోజు మిమ్మల్ని నేను యోహాను 14వ అధ్యాయానికి తీసుకుని వెళ్తున్నాను. And very specifically to verse 13. ప్రత్యేకంగా 13వ వచనం. This is how it reads. ఈ విధంగా ఉంది ఈ వాక్యం. And I will do whatever you ask in my name, so that the Son may bring glory to the Father. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమార్ని యందు మహిమపరచబడుటకై దాన్ని చేతును. Verse 14. 14వ వచనం. You may ask me for anything in my name, and I will do it. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. Many people look at this verse and treat God as if he is a genie in a bottle. ఈ వాక్యాన్ని చూసి చాలా మంది దేవుణ్ణి ఎలా అనుకుంటారంటే, లేకపోతే ఎలా ట్రీట్ చేస్తారంటే బుడ్డిలో భూతంలాగా అన్నమాట. Like Aladdin. You remember that story which you learnt as a kid? మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీకు ఒక కథ తెలుసు కదా, అల్లావుద్దీన్ అద్భుత దీపం అని. Aladdin had a lamp, and when he rubbed it, the genie came out and said, Sir, my lord, whatever you want, I will do it. అల్లావుద్దీన్ ఆ దీపాన్ని కొంచెం ఇలా రాయగానే దాంట్లోంచి భూతం వచ్చేసి, అయ్యా నీకేం కావాలి, యజమానుడా ఏం కావాలి అని అడుగుతూ ఉండేది. Many people think that this is how it happens with God. అదే విధంగా ఇక్కడ దేవుని దగ్గర కూడా ఏది అడిగితే దేవుడు అలా చేసేస్తారు అనుకుంటారు. They treat him like that. దేవుణ్ణి ఆ విధంగానే ట్రీట్ చేస్తూ ఉంటారు. Just because words like these are written. మరి దేవుని వాక్యం ఇలా రాయబడి ఉంటే వాళ్ళు అలా అర్థం చేసుకుంటారు అన్నమాట. You might say, Pastor, how can you say that? Didn't Jesus say these words? మరి పాస్టర్ గారు దేవుడైతే ఇలా చెప్పారు కదా, యేసు ప్రభు వారు ఇలా చెప్పారు కదా అని మీరు అంటుండొచ్చు. Yes, definitely he said so. అవును, యేసు ప్రభు వారు నిజంగా ఈ మాటలు చెప్పారు. I do not deny them. మరి దాని కాదు అని నేను అనడం లేదు. I do not say they are not in the word. మరి దేవుని వాక్యంలో ఇవి లేవు అని నేను అనడం లేదు. I do not say that these words are a lie.
ఇది అబద్ధం అని కూడా నేను అనడం లేదు. But if you don't understand the word of God in the context, మరి దేవుని వాక్యాన్ని ఏ సందర్భంలో ఎలా చెప్పబడింది అన్నది మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. we tend to misunderstand the scripture. మనం చాలా సార్లు దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోం. Yes, Jesus says that he will do whatever we ask in his name. అవును, యేసు ప్రభువారు ఇక్కడ అన్నారు, మీరు ఏది నా నామములో అడిగితే అది మీకు ఇవ్వబడుతుంది. But what is the context he's saying? మరి ఏ సందర్భంలో ఈ మాట ఆయన చెప్తూ ఉన్నారు? What is the intention of Jesus speaking these words? ఇక్కడ ఈ విధంగా చెప్పడంలో యేసు ప్రభువారి ఉద్దేశం ఏంటి? You know, we must understand in what context Jesus says these words. మరి ఏ సందర్భంలో యేసు ప్రభువారు ఈ మాటలు చెప్పారు? Then we will be able to understand the right meaning. అప్పుడు మనము సరైన అర్థాన్ని గ్రహించగలుగుతాం. If we pick scripture out of context, మరి సందర్భం లేకుండా మాటను మనం తీసుకున్నట్టయితే it will be like, Jesus, you said like this in so such and such book, such and such chapter, so and so verse, now you have to keep your word. మనం అంటాం అన్నమాట, అయ్యా ఈ యోహాను గ్రంథంలో లేకపోతే ఆ గ్రంథంలో ఇలా చెప్పారు, ఈ మాట చెప్పారు, ఇక్కడ చెప్పారు, కాబట్టి మీరు చేయాల్సిందే అని మనం అంటాం. First, before we even go into the context, మరి సందర్భానికి వెళ్ళక ముందు ఇంకొక మాట మీకు చెప్పనివ్వండి. the God of this Bible is a sovereign God. He is not anybody's servant. బైబిల్లో చెప్పబడిన దేవుడు సార్వభౌముడు. ఆయన ఎవరి సర్వెంట్ కాదు, లేకపోతే ఎవరి బానిస కాదు. ఆయన Yes, he loves you. అవును, ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు. He cares for you. ఆయన నీ గురించి పట్టించుకుంటున్నారు. This God came down into this world in human form. మరి ఇదే దేవుడు మానవ అవతారంలో ఈ భూలోకానికి వచ్చారు. He died for you, shed his precious blood for you. ఆయన నీ కొరకు చనిపోయారు. ఆయన ప్రశస్తమైన రక్తాన్ని నీ కొరకు కార్చారు. He's gone to heaven. ఆయన పరలోకానికి వెళ్ళారు. This God prays for you. అంతేకాకుండా నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. This God cares for you. నీ గురించి పట్టించుకుంటున్నారు. He listens to prayer. అంతేకాకుండా నీ ప్రార్థన వింటున్నారు. He answers your prayer. నీ ప్రార్థనలకి జవాబిస్తున్నారు. But definitely he is not your servant to do as you tell him to do. అయితే ఆయన నువ్వు చెప్పినట్టు చేయడానికి నీ సర్వెంట్ కాదు ఆయన. Many people say, oh, but it says whatever we ask. ఎంతో మంది చెప్తుంటారు, మనం ఏది అడిగినప్పటికీ అంటారు. It says so. ఎందుకంటే దేవుని వాక్యంలో ఆ విధంగా ఉంది అంటారు. So whatever we ask. ఏది అడిగినప్పటికీ అంటారు. And they miss the scripture. ఆ వాక్యంలోని అర్థాన్ని వాళ్ళు కోల్పోతూ ఉంటారు. Whatever you ask will be done by your servant. నువ్వు ఏది అడిగితే అది నీ పనివాడి చేత దొరుకుతుంది. But not whatever you want, whatever you ask will not be done by your master. కానీ నీ యజమాని దగ్గర నుండి నువ్వు ఏది అడిగితే అది దొరకదు. He will do only what is right. ఆయన ఏది సరి అయిందో అదే చేస్తారు. For example, ఉదాహరణకు, my neighbor hates me. నా పొరుగువాడికి నేనంటే ఇష్టం లేదు. So I start to pray, God, in Jesus' name, kill him, Lord. నేను ప్రార్థన చేస్తాను, దేవా యేసు నామములో వాడిని చంపే అనేసి. Do you think God will answer that prayer? మరి ఆ ప్రార్థన దేవుడు వింటాడని మీరు అనుకుంటున్నారా? Never. ఎప్పటికీ కూడా వినరు. He is the father, we are the children. ఆయన తండ్రి, మనం పిల్లలమై ఉన్నాం. He is the teacher, we are the students. ఆయన మన టీచర్, మనము ఆయన స్టూడెంట్స్ మీ. He is the king, we are the subjects. ఆయన రాజు అయినాడు, ఆయన పౌరులం మనమై ఉన్నాం. He rules, we are under his rule. ఆయన పరిపాలిస్తున్నారు, ఆయన పరిపాలన క్రింద మనం ఉన్నాం. His will prevails. ఆయన చిత్తమే ఏలబడుతుంది. His will happens. ఆయన చిత్తమే జరుగుతుంది. And when our wills are subject to his will, then things will happen. మన చిత్తము ఆయన చిత్తానికి లోబడినట్లయితే అప్పుడు కార్యం జరుగుతుంది. Now understand, let's come to the context of the scripture. అయితే ఇక్కడ వాక్యము ఏ సందర్భంలో చెప్పబడింది అన్న విషయానికి మనం వద్దాం. Jesus is talking to his disciples. ఇక్కడ యేసు ప్రభుల వారు ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. His disciples are very troubled.
ఆయన శిష్యులు ఇక్కడ చాలా కొంచెం బాధగా ఇబ్బందిగా ఉన్నారు. Because he told them, I am going away. ఎందుకంటే ఆయన చెప్పారు నేను వెళ్ళిపోతున్నాను తండ్రి దగ్గరికి అని. So they are troubled. కొంచెం వాళ్ళకి బాధగా ఉంది. So in order that they not be troubled, he should stay back. వాళ్ళ బాధ అంతా ఏంటంటే ఆయన ఉండిపోవాలని. But he has to go. కానీ ఆయన వెళ్ళాలి. So in that context he is telling them, ఆ సందర్భంలో ఆయన ఈ మాట చెప్తూ I have to go. నేను తప్పకుండా వెళ్ళాలి. I have to go to the Father. నేను తండ్రి దగ్గరికి వెళ్ళాలి. I have to go to heaven. మరి పరలోకానికి నేను తప్పకుండా వెళ్ళాలి. He is saying that he has to go back to the Father. ఇక్కడ ఆయన ఏమని చెప్తున్నారంటే నేను తప్పకుండా తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాలి అన్న అంశాన్ని చెప్తున్నారు. And then Philip says, అయితే ఫిలిప్ అంటున్నారు ఇక్కడ, oh please introduce the Father to us. అక్కడ ఏమంటున్నాడంటే తండ్రిని మాకు పరిచయం చేయండి అంటున్నారు. Jesus says, if you have seen me, you have seen the Father, Philip. మరి ఇక్కడ యేసు ప్రభు వారు అంటున్నారు నన్ను చూశారు కాబట్టి తండ్రిని మీరు చూశారు అంటున్నారు. And he's saying, the Father is living in me and I am doing the Father's work. తండ్రి నా లోపల జీవిస్తున్నారు, ఆయన ఏది చెప్తే అది నేను చేస్తున్నాను అంటున్నారు. I am in the Father is in me. తండ్రి నాలో ఉన్నారు, నేను ఆయనలో ఉన్నాను అంటున్నారు. And whatever I do because of the Father. నేను ఏం చేస్తున్నా అది తండ్రిని బట్టే చేస్తున్నాను అంటున్నారు. No, he is laying down a foundation. అక్కడ ఆయన ఒక పునాదిని వేస్తూ ఉన్నారు. He then goes on to say, మళ్ళీ తిరిగి ఇలా చెప్తున్నారు అన్నమాట. just like the Father and I are in each other. నేను తండ్రి ఏ విధంగా ఏకమై ఉన్నామో అంటే ఒకళ్ళో ఒకరం ఏ విధంగా ఉన్నామో, If you and I are in each other, మరి నువ్వు నేను కూడా ఒకళ్ళో ఒకళ్ళం కలిసి ఉన్నట్లయితే then things will happen, he says. అక్కడ పనులు జరుగుతాయి అంటున్నారు. Then he says in verse 12 actually, 12వ వచనంలోనే చెప్తున్నారు ఈ విధంగా. he says, the works that I do, you will do also. నేను చేసే పనులు కూడా నువ్వు చేస్తావు అంటున్నారు. Greater things you will be doing. అంతేకాకుండా వాటికన్నా గొప్పవి కూడా చేస్తావు అంటున్నారు. He says all these, ఆయన ఏమంటున్నారంటే ఇవన్నీ కూడా, and he says you will be able to do that if you are like me and the Father one. ఇవన్నీ కూడా ఎప్పుడు చేయగలుగుతావంటే నేను తండ్రి ఏ విధంగా ఒక్కటిగా ఉన్నామో అలాగే నువ్వు కూడా నాతో ఒక్కటిగా ఉంటే ఇవన్నీ చేయగలుగుతావు అంటున్నారు. So కాబట్టి before you jump and say God will do whatever I ask in Jesus name, నువ్వు ఒక దుంకేసి నేను ఏమి యేసు ప్రభు నామంలో అడిగితే అది వచ్చేస్తుంది అనక ముందు remember that Jesus laid the foundation. ఇక్కడ యేసు ప్రభుల వారు ఒక పునాదిని వేశారన్న మాటను నువ్వు గుర్తుంచుకోవాలి. Understand the context. ఆ సందర్భాన్ని కూడా నువ్వు గ్రహించాలి. If you and Jesus are not one, యేసు ప్రభుల వారు నువ్వు ఒకటిగా లేనట్లయితే, his will and your will are not one, మరి ఆయన చిత్తము నీ చిత్తము ఒకటిగా లేనట్లయితే, then whatever you ask in Jesus name will not be done. మరి యేసు ప్రభు నామములో నువ్వు అడిగినప్పటికీ అది జరగదు. But you are like Jesus, as Jesus and the Father were one, you and Jesus are one, then whatever you ask in Jesus name, yes, definitely then they will happen. నువ్వు యేసు ప్రభు వారిలా ఉండి అంతేకాకుండా తండ్రి యేసు ప్రభు వారు ఏ విధంగా ఒకటై ఉన్నారో ఆ విధంగానే నువ్వు యేసు ప్రభుల వారితో ఒకటై ఉన్నట్లయితే నువ్వు ఏది అడిగితే అది జరుగుతుంది. Before your whatever is answered, ఏది నువ్వు అడుగుతున్నావో అది జవాబు దొరకక ముందు there has to be a oneness. ఏకత్వము అనేది జరగాలి. Without that oneness, ఆ ఏకత్వం జరగకుండా there is no whatever. ఏది అడిగితే అది అనే దొరకడం అనేది జరగదు. Because God of the Bible is not a genie in the bottle. ఎందుకంటే బైబిల్లో ఉన్న దేవుడు బుడ్డిలో ఉన్న భూతం కాదు. He is not like an ATM machine. You put in your card like a prayer and you expect money to come. అంతేకాకుండా యేసు ప్రభు వారు ఏదో ఏటీఎం మెషిన్ లాగా కాదు, నువ్వు ప్రార్థన చేయగానే
నీకు జవాబు వచ్చేయడానికి. ఏటీఎం మెషిన్ లో కార్డ్ పెట్టగానే డబ్బులు వచ్చినట్లు నువ్వు ప్రార్థన చేయగానే నీకు జవాబు వచ్చేయదు. There has to be a matching. ఇక్కడ సరిపోవడము అనేది జరగాలి. Even with an ATM machine, ఇక్కడ ఏటీఎం మెషిన్ తో కూడా గమనించినట్లయితే if your card is not accepted by the machine, ఆ మెషిన్ నీ కార్డ్ ని అంగీకరించకపోతే, if it doesn't match up with the machine, ఆ మెషిన్ తోని సరికాకపోతే 3 things will happen. 3 జరుగుతాయి అక్కడ. Either it will withhold the card, ఆ కార్డ్ ని లోపలికి తీసేసుకుంటుంది. some machines will tear up the card inside, కొన్ని మెషిన్స్ అయితే దాన్ని ముక్కలుగా తుంచేస్తుంది. some cards will be thrown out. కొన్ని కార్డ్స్ అయితే పడేయబడతాయి. Why? ఎందుకంటే Because your request and the machine did not agree. ఎందుకంటే నువ్వు అక్కడ చేస్తున్న విన్నపము ఆ మెషిన్ అంగీకరించడం లేదు కాబట్టి. If a machine is like that, మెషినే ఆ విధంగా ఉందంటే, think about the Almighty God. మరి సర్వశక్తిమంతుడైన ఆ దేవుని గురించి మీరు తలంచండి. Remember, He is the one who is to direct you. ఆయన మాత్రమే నిన్ను నడిపించాలి. He is the one who should speak and you should listen to Him and say, yes, God. ఆయన చెప్పాలి, నువ్వు వినాలి. You have to do His will, not He doing your will. ఆయన చిత్తం నువ్వు చేయాలి, అంతేగాని నీ ఇష్టాన్ని ఆయన చేయడం కాదు. This is something that we need to understand. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. We cannot dishonor God by treating Him like a genie in the bottle. మరి బుడ్డిలో భూతాన్ని ట్రీట్ చేసినట్టు మనం దేవుణ్ణి చూడకూడదు. These words that Jesus spoke are not like mantras. ఏదో మంత్రం లాగా ఇక్కడ దేవుడు ఈ మాటలను చెప్పలేదు. You know, in this world, ఈ లోకంలో, especially in the magic world, you know the black magicians, మీకు తెలుసు కదా మంత్రగాళ్ళు ఏం చేస్తారు. they say we have demons under our control because of our mantras. వాళ్ళు ఏమంటుంటారు, దెయ్యాలు మా స్వాధీనంలో ఉన్నాయి, ఎందుకంటే మాకు వాటిని స్వాధీనం చేసుకునే మంత్రాలు వచ్చు అంటారు. God is not like that. మరి దేవుడు అలా కాదు కదండి. The God of the Bible is not if you utter a few words from the Bible, He says, oh yes, 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 you please tell me what I have to do. I am ready to do here for you. నువ్వు బైబిల్లో ఉన్న కొన్ని వచనాలు గుర్తు చేయగానే అవునవును నేనే చెప్పాను, నువ్వేది చెప్తే అలా చేసేస్తానని దేవుడు అనడండి. The word of God doesn't present God like that. మరి దేవుని వాక్యం దేవుడు అలాంటి వాడని చెప్పడం లేదు. You know, you need to hear the word of God. You need to hear and obey what God is saying. నువ్వు దేవుని మాట వినాలి, ఆయన చిత్తానికి నువ్వు లోబడాలి. And if you take this scripture out of context, మరి సందర్భం లేకుండా వాక్యాన్ని తీసుకున్నట్లయితే you will be doing a lot of injustice to yourself and to many others. నీకు నువ్వే మోసపరుచుకుంటున్నావు, అంతేకాకుండా అనేకుల్ని మోసపరుస్తున్నావు. Many people think that God is moved and you can twist His arm by fasting and praying. చాలా మంది అనుకుంటారు ఉపవాసం ఉండి దేవుని చేతిని తిప్పేయొచ్చు అని. Many people think if I go to church for 7 weeks, I will be blessed. 7 వారాలు దేవుని దగ్గరికి వెళ్తే నేను ఆశీర్వదింపబడతానని అనుకుంటారు. Many people think if I give this much, God is bound to give me back. నేను ఇంత దేవునికి ఇస్తే దేవుడు నాకు ఇవ్వడానికి కట్టబడి ఉంటాడు అనుకుంటారు. Many people think like that. చాలా మంది ఇలా అనుకుంటారు. They teach like that. కొంతమంది ఇలా బోధిస్తారు. They say if you give, God is bound to give you back. నువ్వు ఇస్తే దేవుడు తిరిగి ఇవ్వడానికి కట్టబడి ఉంటారని చెప్తారు. God is nobody's servant. దేవుడు ఎవరి సర్వెంట్ కాదండి. God is not bound by anybody. ఎవరి పనివాడు కూడా కాదు ఆయన. ఎవరితో కూడా ఆయన కట్టివేయబడ్డానికి ఆయన మానవుడు కాదు. You know, you are giving money to God. నువ్వు ఒకవేళ దేవునికి డబ్బులు ఇస్తున్నట్లయితే Where did you get it from? ఆ డబ్బులు నువ్వు ఎక్కడి నుండి Oh, you సంపాదించుకున్నావు? say I worked hard for it. నేను వాటి కొరకు చాలా కష్టపడ్డాను Who అంటావా? gave you the health? ఎవరిచ్చారు నీకు ఆరోగ్యం? Who gave you the food? ఎవరిచ్చారు నీకు తిండి? Who gave you the air that you are breathing? నువ్వు పీల్చుకుంటున్న గాలి ఎక్కడిది? Who gave you that? ఎవరిచ్చారు ఇవన్నీ? First, God gave you all these things freely, ఇవన్నీ కూడా నీకు ఉచితంగా దేవుడు ఇచ్చాడు. and because of that, దాన్ని బట్టి you're able to work and earn something. నువ్వు పని చేసి సంపాదించగలుగుతున్నావు. And what you are giving, నువ్వు ఇచ్చేది you are giving out of gratitude.
దేవునికి కృతజ్ఞతగా ఇస్తున్నావు. Don't think you can bind God by giving money. దేవునికి డబ్బులు ఇవ్వడం ద్వారా ఆయన్ని కట్టేయొచ్చు అని నువ్వు అనుకో. Don't think like God is like a genie. ఎప్పటికి కూడా దేవుడు ఆ బుడ్డిలోని భూతంలాగా అనుకోకు. You can't control God. ఎప్పుడు కూడా దేవుణ్ణి నీ స్వాధీనంలోకి తెచ్చుకోలేవు. You come under the control of. నువ్వు దేవుని స్వాధీనంలోకి రా. You know, just by using such words, God is not controlled by you. మరి దేవుని వాక్యాన్ని నువ్వు చెప్పడం బట్టి దేవుని స్వాధీనంలోకి రాడు. Have a good understanding about God. కాబట్టి దేవుని గురించి సరైన అర్థాన్ని కలిగి ఉండు. Remember that the God is your father. ఒకటి బాగా గుర్తుంచుకోవాలి, దేవుడు నీ తండ్రి అయి ఉన్నాడు. Before you even think, he knows. నువ్వు తలంచక ముందే ఆయన నీ తలంపులు ఎరిగి ఉన్నాడు. Before you even know what you need, he knows. నీకేం కావాలో నువ్వు అనుకోక ముందే ఆయనకు తెలుసు. Before a word comes to your tongue, నీ నోటికి మాట రాకముందే God knows. ఆయనకు తెలుసు. He provides for you in advance. నీకు ఏం కావాలో అది నీకు తెలియక ముందే ఆయన నీ కొరకు సిద్ధపరుస్తున్నారు. You know the word provider, where did it come from? సమకూర్చేవాడు, ప్రొవైడర్ అనే మాట ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? It came from the word provision. ప్రొవిజన్ అనే మాట నుండి వచ్చింది. Provision means ప్రో అండ్ విజన్, ఈ రెండు వేరువేరుగా ఉన్నాయి కదా, వీటి అర్థం ఏంటంటే seeing ahead. రాబోయేదాన్ని ముందే చూడడం. So God is your provider, meaning he sees ahead and already makes the provision. దేవుడు నీకు సమకూరుస్తున్నాడు, లేకుంటే నీకు ఇస్తున్నాడు అంటే ఏంటంటే ముందుగానే ఆయన నీ అవసరాన్ని చూసి దానికి ఏం కావాలో అది ఆయన నీకు ఇస్తూ ఉన్నారు. What you need sometime in the future, God already prepared much in advance. నీకు ఎప్పుడో భవిష్యత్ కాలంలో నీకు కావాల్సింది ముందుగానే ఆయనకి తెలుసు కాబట్టి ఆయన నీ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నారు. Not after you ask. నువ్వు అడిగిన తర్వాత కాదు. That is the God of the Bible. మరి బైబిల్లో ఉన్న దేవుడు ఆయనండి. The Bible says Jesus, our Redeemer, the Lamb of God, was sacrificed even before the foundations of the earth were laid down. మరి దేవుని గొర్రెపిల్ల భూమి పునాది వేయబడక ముందే వధించబడింది అని చెప్పబడుతుంది దేవుని వాక్యంలో. Meaning before Adam was made, the provision was made. చూడండి, దాని అర్థం ఏంటంటే ఆదాముని నిర్మించక ముందే ఆదాము వాళ్ళ కొరకు ముందుగానే దేవుని యొక్క గొర్రె పిల్ల సిద్ధపరచబడి ఉంది. That is the God you have. మరి అంత గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నావు. So if you don't understand the scripture, నువ్వు దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే, you think by your goodness, by your righteousness, by your prayers, you think you have God in your pocket. నువ్వు అనుకుంటావు నా నీతిని బట్టి, నా మంచితనాన్ని బట్టి, నా కష్టాన్ని బట్టి, నా ప్రార్థన బట్టి దేవుడు నా జేబులోనే ఉన్నాడు అనుకుంటావు. God is not like that. దేవుడు అలాంటి దేవుడు కాదండి. God is your master. దేవుడు నీ యజమాని. He is your king. నీ రాజు. He is your redeemer. నిన్ను He విడిపించేవాడు. is your father. నీ తండ్రి. He is your savior. నిన్ను He రక్షించేవాడు. is your shepherd. నీ కాపరి. He is your leader. ఆయన నీ నాయకుడై ఉన్నాడు. He is your guide. నిన్ను నడిపించేవాడు. How can you limit that person? మరి ఆయన్ని, అంత గొప్ప దేవుణ్ణి నువ్వు ఒక మూలకి ఎలా ఆయనని లిమిట్ చేస్తారు? So you need to understand. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి దేవుని. Understand the word in the scripture. దేవుని వాక్యము ఏ విధంగా మనకి బోధింపబడుతుందో అర్థం చేసుకోవాలి. According to the context. ఏ సందర్భంలో ఏం చెప్పబడుతున్నది అని అర్థం చేసుకోవాలి. And do what God is telling you to do. మరి దేవుడు మనకి ఏ విధంగా ఉండమని చెప్తున్నారు, ఏం చేయమని చెప్తున్నారో ఆ విధంగా చేయాలి. In John chapter 14, మరి యోహాను 14వ అధ్యాయములో we see Jesus doing everything that the Father is showing him and telling him. అక్కడ యేసు ప్రభుల వారు తండ్రి ఏం చెప్తున్నారో, ఏం చూపిస్తున్నారో, ఏం చేయమంటున్నారో అదే చేస్తున్నారు. That is why he is able to do all those miraculous things. మరి అందుకొరకే యేసు ప్రభు వారు ఆ అద్భుత కార్యాలన్నీ కూడా చేశారు. If Jesus said, no, I want my own will done, నా చిత్తమే, నా ఇష్టమే జరగాలని ఒకవేళ యేసు ప్రభు వారు అని ఉంటే, then things wouldn't have happened. జరగవలసినవన్నీ జరిగి ఉండేవి కావు. Jesus would not have gone to heaven. అసలు యేసు ప్రభు వారు పరలోకానికి తిరిగి వెళ్ళేవారు కాదు. He is going to the Father,
Because the Father wants him back there. ఎందుకంటే తండ్రి తిరిగి ఆయన అక్కడికి రమ్మని కోరుతున్నారు కాబట్టి ఆయన తిరిగి వెళ్ళారు. Remember, God is your Father. కాబట్టి మరి ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు మీ తండ్రి అయి ఉన్నాడు, Leader, guide. మీ నాయకుడు అయి ఉన్నాడు, మిమ్మల్ని నడిపించేవాడు. He is not your servant. ఆయన నీ సర్వెంట్ కాదు. He is not a genie in the bottle. ఆయన నీ పనివాడు కాదు, అంతేకాకుండా బుడ్డిలోని భూతం కాదు. He is your boss. ఆయన నీ యజమానుడై ఉన్నాడు. You listen to him. ఆయన మాట నువ్వు విను. God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Father in heaven, పరలోకమందున్న మా తండ్రి, help us to understand what your will is. నీ చిత్తం ఏంటో తెలుసుకోవడానికి మాకు సహాయం చేయండి. Help us to do what your will is. నీ చిత్తం ఏంటో అది చేయడానికి మాకు సహాయం చేయండి. And as we are one with you, మీతో ఏకమై ఉండులాగున, then we know whatever we ask, it will happen. అవునా తండ్రి, మీతో మేము ఏకమైనట్లయితే మీరు ఏం చేయమంటున్నారో అది మాకు తెలుస్తుంది. Because when Jesus is one with the Father, he did not have his own will. యేసు ప్రభుల వారు తండ్రితో ఏకమైనప్పుడు తండ్రి ఏమై చెప్పారో అదే చేశారు, ఆయన సొంతం చేయలేదు నాయన. When we are one with you, మేము మరి మీతో ఒకటై ఉన్నట్లయితే we will not try to do our will. మేము మా చిత్తం చేయాలనుకోం తండ్రి. We will desire to do the will of God. దేవుని చిత్తాన్నే మేము చేయాలనుకుంటాం. And the will of God always prevails. ఎందుకంటే దేవుని చిత్తమే ఎప్పుడు ఏలుతుంది నాయన. Thank you so much. వందనాలు తండ్రి. In Jesus' name we pray. యేసు నామములో అడుగుచున్నాను నాయన. Amen. ఆమేన్.